అందరికీ నమస్కారం. సో ఈరోజు మనతో ఉన్నారు మన ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్ కమ్యూనిటీ మెంబర్ ఎస్వి అర్చన గారు. సో షీఈ్ ఆర్ గెస్ట్ ఫర్ టుడే. సో ఈరోజు తన ఇన్స్పైరింగ్ జర్నీ, తన ఇన్స్పైరింగ్ ట్రాన్స్ఫర్మేషన్తో మన ముందుకు వచ్చారు. సో ఎస్వి అర్చన గారు నమస్కారం. నమస్కారం సార్. నా మీ పేరు ఎస్వి అర్చన సార్. నేను ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ అర్చన గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ముందుగా అర్చన గారు మీరు చెప్పాలి, సో మీరు ఎప్పటి నుండి ఫిట్నెస్ చేస్తున్నారు? అసలు ఈ ఫిట్నెస్ మీకు ముందు నుండి అలవాటు ఉండేనా ఏంటి? సార్ నేను లాంగ్ బ్యాక్ చాలానే యోగా చేసేదాన్ని సార్. చాలా డేస్ అయిపోయిందండి, మానేశాను సార్. మానేశాకనే ఈ ట్రెడిషనల్ ఫిట్నెస్ లో నేను జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయినాకే మంచిగా అనిపించింది సార్ అంతా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. సో మరి ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్లో జాయిన్ అయినా అన్నారు. సో ఎన్ని ఎన్ని మంత్స్ బ్యాక్ జాయిన్ అయ్యారు? అండ్ ఇప్పటి వరకు మన కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చిన చేంజెస్ ఏంటి వివరించండి. సార్ 9 మంత్స్ అయిపోయింది సార్ నేను జాయిన్ అయిపోయి. నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాక ఈ ఫిట్నెస్ లో జాయిన్ అయినాక చాలానే మార్పులు చూసాను సార్. నాకు సర్జరీ అయినాక బాడీ అంతా చాలా వీక్నెస్ వచ్చింది సార్. జాయింట్స్ లో పెయిన్స్ వచ్చేది, వంగినా పెయిన్స్ వచ్చేది. చిన్న చిన్న పనులు చేసుకోలేకనే ఉండేదండి. నేను ఒక హౌస్ మేకర్ని సార్. ఇంట్లో పని చేయాలంటేనే ఒక పని అట్లా వదిలేసి వచ్చి పడుకునేదాన్ని సార్, 2 మినిట్స్ అలా. ఓకే. అలాగే మీ ఫిట్నెస్ చూసి మీరు చెప్పడం వల్ల మీ మాటలు దాంట్లో నాకు చాలా మంచిగా అనిపించి ఈ ఫిట్నెస్ లో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన తర్వాత మీరు ముక్కర్ పంపించారు. ఆ ముక్కర్ కూడా నేను మొయ్యలాగా దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాను. మీరు క్లాసెస్ చెప్తూ ఉండగా మేము మెల్లమెల్లగా దాన్ని చేసుకుంటా ఎలా చేయాలి అని బాగా, అంటే దాన్ని ఎత్తలేకపోయే వాళ్ళం సార్ అసలు. మీరు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల దాన్ని రోజు ఇప్పుడు 3.5 kgs మేము ఎత్తి చేస్తున్నాము అంటే అది ఈ ఫిట్నెస్ వల్ల, ఈ క్లాస్ వల్లనే సార్. చిన్న చిన్న వాటికి కూడా నేను మెడిసిన్స్ వేసుకునేదాన్ని సార్. అలసిపోయినాను, ఇప్పుడు టైర్డ్ అయిపోయినాను, పెయిన్స్ వచ్చాయి, అన్నిటికీ మెడిసిన్స్ వేసేదాన్ని సార్. అలాంటి ఇప్పుడు ఏం లేదు సార్. మార్నింగ్ 5కి మీ క్లాస్ జాయిన్ అయితే ఆ ఆ డే అంతా నేను యాక్టివ్ గా పనిచేసుకుంటున్నాను సార్. ఈ గ్రేట్. 9 మంత్స్ లో నేను ఎంత చేంజ్ చూసానంటే నా జాయింట్ పెయిన్ తగ్గిపోయింది, వీక్నెస్ తగ్గిపోయింది. నేను చాలా ఫ్యాట్ కూడా ఉంటుంది సార్, అది కూడా తగ్గిపోయింది సార్. మెల్లమెల్లగా డబుల్ ఎక్సెల్ సైజ్ ఇప్పుడు ఎక్సెల్ సైజ్ వచ్చింది. వండర్ఫుల్, ఇలాగా వండర్ఫుల్. నేను ఈ మీటింగ్ లో ఇలాగా మీ క్లాసెస్ లో చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ అసలు. ఎప్పుడు కానీ బోరింగ్ అనేది ఉండదు సార్. మీరు ఒక్కొక్కసారి ఇంకా యోగా ఆసనాలు, సూర్య నమస్కారాలు, దండ్స్ ఇలా చేయడం వల్లనే మాకు స్ట్రెంగ్త్ రావడం బాగా ఉండింది సార్ అసలు. అసలు ఒక్క సూర్య నమస్కారం చేయడంకే నాకు చాలా ఆయాసం వస్తుంది సార్. ఇప్పుడు 12 రౌండ్స్ చేస్తున్నాను సార్, మీరు చెప్పడం వల్ల, మీరు ప్రాక్టీస్ చేయించడం వల్ల. 12 రౌండ్స్ చేయగలుగుతున్నారు. అండ్ యాక్చువల్లీ ఇది కూడా మిమ్మల్ని అడగాలనుకున్నా. సో ఈ ముద్గర్ ప్రాక్టీస్ వల్ల మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది? అంటే ఇది వరకు మీరు ఎప్పుడు ముద్గర్ చేయలేదు. ఓకే. సో మన కమ్యూనిటీలోనే ముద్గర్ స్టార్ట్ చేశారు. అసలు ముద్గర్ ఆ 3 kg వెయిట్ ఎత్తడమే పెద్ద ఛాలెంజ్ అనుకుంటే మీరు మొన్న మొన్న 500 స్వింగ్స్ చేసి ఛాలెంజ్ విన్నర్ కూడా అయ్యారు. సో ఈ అవును సార్. ముద్గర్ ఎక్స్పీరియన్స్, పర్టికులర్గా ముద్గర్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు చెప్పండి. సార్ ముగ్గురు ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ అది మేము ఎత్తలేం అనేది మటుకు ఫిక్స్ అయిపోయింది సార్ మైండ్ లో. కానీ ఒక ఓకే. 3 రౌండ్స్ 4 రౌండ్స్ మీరు క్లాస్ లో ఎట్లా ఎంకరేజ్మెంట్ ఇస్తారు? అర్చన గారు మీరు చేయగలరు, చెయ్యండి అని. థర్డ్ 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 క్లాస్, ఫోర్త్ క్లాస్ ఇట్లా క్లాసెస్ జాయిన్ అయ్యే కొద్దికి మేము దాన్ని చేయగలము అని కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది సార్. చిన్న కూరగాయల సంచి ఎత్తుకపోవాలి అంటేనే అయ్యో అబ్బా అని అలసిపోయే వాళ్ళం. ఇప్పుడు ఇది 3.5 kgs మేము ఎత్తుతున్నాము అంటే అది ఫిట్నెస్ వల్లనే సార్. ఈ ఎక్సలెంట్. చిన్న చిన్న పనులు చేసుకునే దానికి కూడా మాకు చేత అయ్యేది కాదు సార్ అసలు. వెరీ నైస్. చాలా ఇట్లా ఈ ట్రెడిషనల్ ఫిట్నెస్ వల్ల మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్ ఉంటుంది సార్. సూపర్ సూపర్. వండర్ఫుల్ వండర్ఫుల్ అర్చన గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ ప్రోగ్రెస్. అసలు నిజానికి మీరు స్టార్టింగ్లో ఒకసారి నాతో ఫోన్ చేసి కూడా అన్నారు, సార్ ఏంటి ఇంత వెయిట్ పంపించారు, ఇది నేను మోయలేకపోతున్నాను, ఇది చేయడం పక్కన పెట్టండి, ఫస్ట్ మోయడమే పెద్ద కష్టంగా ఉంది, నేను ఎలా చేస్తాను సార్ అని అన్నారు. సో అలాంటిది 500 స్వింగ్స్.
అసలు ఈ సూపర్. 2 హ్యాండ్ తో చేసేదానికి కష్టం ఉంది సార్. ఇప్పుడు సింగిల్ హ్యాండ్ తో కూడా మేము చేయగలుగుతున్నాం సార్. అదంతా క్రెడిట్ మీ వల్లనే సార్. మీరు క్లాస్ లో కూడా ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతారు. ఎవరైనా చేయలేకపోతే చేయగలుగురు మీరు. మీరు ఇలా చేయండి, ఇలా తప్పు చేస్తున్నారు అని ప్రతి ఒక్కరిని మీరు బాగా కేరింగ్ తీసుకొని చెప్తారు సార్. ఆ మేము చిన్న చిన్న 500 మీరు ఛాలెంజ్ పెట్టి చేసినందుకు మాకు మీరు ఇచ్చిన గిఫ్ట్ వల్ల అయ్యో సార్ గిఫ్ట్ ఇంకా మంచిగా చెయ్యాలి అనేది మాకు మోటివేషన్ గా మేము ఇంకా చేస్తాం సార్ అలాగా. సూపర్. చిన్న సూపర్. బ్యాగ్ ఎత్తుకోలేను కానీ ఇప్పుడు నేను 500 స్వింగ్స్ చేశానంటే నేనే నమ్మలేకపోయాను సార్. అంత ఇంప్రూవ్మెంట్ ఉంది మాకు షోల్డర్స్ లో గానీ మా హార్మ్స్ లో గానీ బాగా స్ట్రెంగ్త్ వచ్చింది సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అర్చన గారు. అండ్ మీ లాంగ్ రన్ హెల్త్ ఇష్యూస్ ఎలా రిజాల్వ్ అయ్యాయి ఏంటి? మీకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే కదా, సో అది ఈ మన కమ్యూనిటీకి సైన్ అప్ అయిన తర్వాత ఎలా రిజాల్వ్ అయ్యాయి అవి కూడా మీరు డిస్క్రైబ్ చేయొచ్చు. సార్ అసలు నాకు ఎంత బాడీ పెయిన్స్ ఉన్నిందంటే అసలు నేను బేర్ చేయలేకపోతుంటాను సార్. చిన్న పనికి నేను అసలు హౌస్ మేకర్ సార్. ఒక పని ఏమో రాలేదు అంటే నేను పని చేసుకోలేకపోయేదాన్ని సార్. ఇంత జాయింట్స్ లో చాలానే పెయిన్స్ వచ్చేది సార్. కింద వంగాలి అంటేనే ఏదో అలసట వచ్చేది సార్ బాగా. దానికి ఒక టాబ్లెట్ వేసుకుందాన్ని, ఒక బాడీ పెయిన్స్ ఒక టాబ్లెట్. అట్లా అవన్నీ అసలు టాబ్లెట్స్ మానేసి ఒక 9 months అవుతుంది సార్ నేను అవి. సూపర్. మార్నింగ్ క్లాస్ సూపర్. స్టార్ట్ అమేజింగ్. అయ్యాక మార్నింగ్ మీ క్లాస్ స్టార్ట్ అయ్యాక నేను ఇంకా పడుకోను సార్. నేను కంటిన్యూగా పని చేసుకుంటూనే ఉంటాను సార్. అలా స్టేజ్ కి నేను వచ్చాను సార్. అమేజింగ్. టాబ్లెట్స్ అమేజింగ్. కంప్లీట్ గా మానేసినాను సార్ అది. సూపర్. అసలు ఒక నొప్పికో టాబ్లెట్ నుండి అసలు మొత్తానికి నో టాబ్లెట్ స్టేజ్కి వచ్చారు. ఎస్ సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అర్చన గారు, వండర్ఫుల్. సో మన టిఎఫ్హెచ్, మన ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్ కమ్యూనిటీ సపోర్ట్ మీకు ఎంత బాగా హెల్ప్ అయింది ఈ ఫిట్నెస్ జర్నీలో? సార్ క్లాస్ లో మ్, సార్ ఎప్పుడన్నా లో అయినాము మేము అంటే కాదు మీరు చేయగలరు అని ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తారు సార్. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కే మేము ఇలా రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అయ్యి మేము చేయగలుగుతున్నాం సార్. మీ ఎంకరేజ్మెంట్ లేకుంటే మీరు పట్టించుకోకుంటే మేము ఎలా చేస్తాం సార్? మీరు బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తారు మాకు. ఒక్కరోజు మేము డల్ గా ఉన్నా అది చేయలేక ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు చేయగలుగుతారు, చేయండి కమోన్ అని చెప్తారు మీరు. అలాగే మేము చేసుకుంటా వస్తున్నాం సార్. నేను 5 o'clock కి ఫిక్స్ అయిపోయినా సార్. ఆ టైం నాకు బాగా సెట్ అయిపోయింది సార్. సూపర్. సూపర్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ కన్సిస్టెన్సీ అర్చన గారు. మీరు ఏదైతే 9 months బ్యాక్ మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యారో, సో అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక సింగిల్ క్లాస్ కూడా మీరు మిస్ అవ్వకుండా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు మీ అటెండెన్స్ని. సో ఐ రియలీ అప్రిషియేట్. సో ఇంత కన్సిస్టెంట్గా ఇంత మోటివేటెడ్గా ఉంటున్నారు. సో దిస్ ఈజ్ సంథింగ్ ఇన్స్పైరింగ్. అండ్ ఐ ఆల్సో వాంటెడ్, మీరు ఈ మాస్టర్ మైండ్ సెషన్స్ మనకి ఏదైతే ఎవ్రీ థర్స్డే నైట్ సెషన్స్ అవుతున్నాయో, నైట్ క్లాసెస్, అవి మీకు ఎలా హెల్ప్ అయ్యాయి ఏంటి? యూ కెన్ డిస్క్రైబ్. ఓకే సార్. నాకైతే యాంగ్జైటీ ఉండింది సార్. నా సర్జరీ తర్వాత 1 year కి నేను యాంగ్జైటీ అటాక్ అయింది సార్. నాకు చాలానే స్లీప్ ఇష్యూస్ ఫేస్ చేశాను సార్. అస్సలు నిద్ర ఉండేది కాదు. మంత్లీలో చాలా ఫ్రీక్వెంట్ గా నాకు యాంగ్జైటీ అటాక్ అయ్యేది సార్. ఎప్పుడు మీ క్లాస్ జాయిన్ అయ్యాను, ఈ మైండ్ సెక్షన్స్ క్లాస్ జాయిన్ అయ్యాను, స్లీప్ ఇష్యూస్ బాగా తగ్గిపోయి ప్రశాంతంగా నిద్ర వస్తుంది సార్. ఆ రోజు మీరు చెప్పే క్లాస్ వల్ల మేము ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాము. మైండ్ రిలాక్స్ అయిపోతుంది. మీరు మోటివేట్ చేస్తారు, ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి అని మీరు చెప్తా ఉంటారు. మోటివేషన్ క్లాసెస్ చెప్తారు. చాలా బాగుంటుంది సార్. అసలు ఆ క్లాస్ అయితే నేను ఆ క్లాస్ కోసం వెయిట్ చేస్తుంటాను సార్ అసలు రోజుల్లో. సూపర్. సూపర్. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అర్చన గారు. అండ్ రీసెంట్గా మీరు లాస్ట్ మంత్లో ఫిట్నెస్ ఫ్రీక్ ఆఫ్ ద మంత్ అవార్డు కూడా గెలుచుకున్నారు. సో మీ అవును సార్. కన్సిస్టెన్సీకి గాను అండ్ మీ ప్రోగ్రెస్కి గాను, ఇంత బాగా మీ హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గించుకొని అసలు ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా ఇంత బాగా అటెండ్ అవుతున్నందుకు, సో మిమ్మల్ని అవార్డు విన్నర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని మీద మీ ఫీలింగ్ ఏంటి? యూ కెన్ షేర్ యువర్ హ్యాపీనెస్, యువర్ ఎక్స్పీరియన్స్. సార్ ఫుల్ హ్యాపీ సార్. ఎందుకంటే ఇది మన హెల్త్ కోసం మనం చేస్తున్నాము, మనం ఇంప్రూవ్మెంట్ అవుతున్నాము అంటే అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది ఖచ్చితంగా ఎవరికైనా కానీ.
మీరు ఇలా చిన్న చిన్న వాటికి కూడా మేము నేను ఇప్పుడు ఇలా ఛాలెంజ్ పెడుతున్నాను మీరు చేయగలరు అని మీరు చేసేస్తే ఆ పలానాకి గిఫ్ట్ అంటేనే మేము ఎంత హ్యాపీ ఫీల్ సార్ దానికి. కరెక్ట్ అలా కరెక్ట్. చిన్న చిన్న వాటికి మోటివేషన్ మన హెల్త్ అనే మన మైండ్ లో పెట్టుకోవాలి సార్ అది. ట్రూ ట్రూ ట్రూ. వెరీ నైస్ అండ్ కంగ్రాచులేషన్స్ అర్చన గారు ఫర్ యువర్ థ్యాంక్ యూ అచీవ్మెంట్. సార్, థ్యాంక్ యూ. And really, you are an inspiration for our community. And finally, one last question, Archana Garu. సో వాట్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ ఫర్ ద న్యూ కమర్స్? అంటే మన కమ్యూనిటీలో ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్నా, లేదంటే ఈ ముద్గర్ ప్రాక్టీస్ కొత్తగా స్టార్ట్ చేయాలి, నేను ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, ఇది స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ నిజంగా ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్ ఏమేమి ఉండాలి, ఎలాంటి ఏమేమి ఉండాలి ఇన్ ద సెన్స్ ఎలాంటి ఇన్నర్ క్వాలిటీస్తో మీరు జాయిన్ అవ్వాలి, ఎలాంటి ఇంటెన్షన్స్తో జాయిన్ అవ్వాలి? యూ కెన్ జస్ట్ గివ్ అ మెసేజ్. సార్ మెయిన్ గా మన హెల్త్ బాగుండాలి అంటే ఈ ట్రెడిషనల్ ఫిట్నెస్ లో కంపల్సరీ జాయిన్ అవ్వాల్సింది. మనం మెడిసిన్ తో డిపెండ్ అవ్వకూడదు. మెడిసిన్ తో డిపెండ్ అవ్వకూడదని ఫస్ట్ మనం మైండ్ లో పెట్టుకొని డైలీ ఒక టైమింగ్ అంటూ పెట్టుకొని లేవాలి, చేయాలి. చేస్తే సార్ చెప్పినట్టు చేస్తే డెఫినెట్ గా దీంట్లో రిజల్ట్ ఉంటుంది సార్. దీంట్లో రిజల్ట్ లేదు అనుకోకూడదు. మనం చెయ్యాలనేది ఫస్ట్ మన మైండ్ లోకి రావాలి. ఆ ముద్రను కూడా మనం ఎత్తగలుగుతాం సార్. ఎస్. డబుల్ హ్యాండ్ నుంచి సింగిల్ హ్యాండ్ డెఫినెట్ ఎవరైనా వస్తారు సార్. దీంట్లో డిసప్పాయింట్ అవ్వకూడదు. మనం కన్సిస్టెంట్ గా లేయాలి, పొద్దున చెయ్యాలి సార్. చేస్తే డే అంతా మనం హ్యాపీగా లైఫ్ పోతుంది. అలా పెట్టుకుంటేనే మన లైఫ్ హ్యాపీగా పోతుంది సార్. అండ్ దానికి లేదు నేను ఒక రోజు చేసినాను, ఇంకొక రోజు అబ్బా నొప్పులు వచ్చినాయి, లేదు సార్. నెక్స్ట్ డే చేసినామంటే ఆ నొప్పి కూడా పోతుంది సార్. కరెక్ట్ కరెక్ట్ ట్రూ. అండ్ దానికి మీరే ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ సార్. నొప్పి వచ్చింది మనం ఆపేసినామని ఆపేయకూడదు సార్. చేయాలి. నెక్స్ట్ డే చేస్తే ఆ నొప్పి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. మళ్ళీ దానికన్నా ఒక మాత్ర వేసుకోకూడదు, దానికి ఒక టాబ్లెట్ మీద మనం డిపెండ్ కాకూడదు సార్. మన మైండ్ లో మనం లేయాలి, మన హెల్త్ బాగుండాలి, లేయాలి, చేయాలి, అంతే. ఎస్, వండర్ఫుల్. థ్యాంక్ యూ అర్చన గారు. అసలు రియలీ యువర్ స్టోరీస్ ఇన్స్పైరింగ్. సో ఇందాకే చెప్పాను కదా, అసలు ఒక నొప్పికి ఒక మెడిసిన్ వేసుకునే స్టేజ్ నుండి, యాంగ్జైటీ అటాక్స్తో స్లీప్లెస్నెస్ స్టేజ్ నుండి ఈరోజు నో మోర్ మెడిసిన్స్ అన్న స్టేజ్కి వచ్చారు. సో యు ఆర్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అవర్ కమ్యూనిటీ అర్చన గారు. సో ఇలాగే ఇంకా ఇంకా ఇన్స్పైర్ చేయండి మన కమ్యూనిటీ మెంబర్స్ని అండ్ మన వ్యూవర్స్ అందరినీ. సో మీ ట్రెడిషనల్ ఫిట్నెస్ జర్నీలో ఇంకా మీరు చాలా బాగా ఎదగాలి, ఇంకా బాగా ప్రోగ్రెస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి మీ ఫిట్నెస్ వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.